అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ డాక్టర్ సమీరా ఫ్రమ్ మైత్రి. ఈరోజు ఒక మంచి రిఫ్రెషింగ్ కలర్ఫుల్ జ్యూస్తో మీ ముందుకు వస్తున్నాను. ఈ జ్యూస్ కేవలం కలర్ఫుల్లే కాదు, వెరీ ఎనర్జెటిక్, ఎట్ ద సేమ్ టైం లో క్యాలరీ కూడా. అంటే దీంట్లో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. వెయిట్ తగ్గాలనుకునే వాళ్లకు, వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్లకు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఒక గ్లాస్ జ్యూస్ కేవలం 60 నుంచి 70 క్యాలరీలు మాత్రమే ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు రోజుకు 1 నుండి 4 సార్లు ఈ జ్యూస్ని చక్కగా తీసుకోవచ్చు. ఈ జ్యూస్కు కావలసిన పదార్థాలు చూద్దాం. ఇది వెజిటబుల్ జ్యూస్ కాబట్టి దీనికి వెజిటబుల్స్ కావాలి. అది కూడా లో క్యాలరీ అన్నాం కాబట్టి లో క్యాలరీ వెజిటబుల్స్ తీసుకుంటున్నాం. దట్ ఈస్ టొమాటో, కీరా దోసకాయ, క్యారెట్, నిమ్మకాయ, గ్రీన్ చిల్లీ. అంతే, చాలా సింపుల్ రెసిపీ కదండి. టొమాటో అండ్ క్యూకుంబర్ చాలా లో క్యాలరీ అండి. హార్డ్లీ 20 క్యాలరీస్ ఉంటాయి అందులో. వాటితో క్యారెట్ కూడా కలిపామనుకోండి, ఫైబర్స్ కూడా ఎక్కువ అవుతాయి. అట్ ద సేమ్ టైం కొంచెం ఎనర్జీ కూడా వస్తుంది. వెయిట్ తగ్గాలనుకునే వాళ్లకు ఏ జ్యూస్లోనైనా నిమ్మకాయ పిండుకోవడం అనేది కంపల్సరీ అని చెప్తాం మేము. ఎందుకంటే నిమ్మకాయలో మన ఫ్యాట్ని బర్న్ చేసే గుణాలు ఉన్నాయి కాబట్టి నిమ్మ రసం అనేది ఇందులో కలుపుకోవడము చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీకు. గ్రీన్ చిల్లీలో వైటమిన్ ఈ ఉంటుంది. గ్రీన్ చిల్లీ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ఇమ్యూనిటీ. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇతర యాంటీ ఆక్సిడెంట్స్ దోసకాయలో, టొమాటోలో, క్యారెట్లో ఉన్న వాటితో ఇవి కూడా కలిసాయనుకోండి, మంచి డీటాక్సిఫైయింగ్ డ్రింక్ లాగా మీకు పనిచేస్తుంది. సో బేసికల్లీ ఇది కేవలం లో క్యాలరీ జ్యూసే కాదు, కలర్ఫుల్ జ్యూస్, వెరీ రిఫ్రెషింగ్ జ్యూస్ అండ్ ఎనర్జీ గివింగ్ జ్యూస్. ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా పూర్తిగా బయటికి వెళ్ళిపోతాయి కాబట్టి దీన్ని డీటాక్స్ జ్యూస్ లేదా క్లిన్సింగ్ జ్యూస్ అని కూడా అంటాం. సో మరి ఎందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాము. ఒక 2 నుండి 3 మీడియం సైజ్ టొమాటోస్, 1 లేదా 2 దోసకాయలు తీసుకోండి, 2 క్యారెట్లు తీసుకోండి, 2 చెంచాలు నిమ్మరసం, 1 గ్రీన్ చిల్లీ. జ్యూస్లు అనేవి ఎప్పుడు కానీ జ్యూసర్లో చేసుకోవచ్చు లేదా మిక్సీలో చేసుకోవచ్చు. జ్యూసర్లో కనుక మీరు చేసుకున్నట్టయితే పల్ప్ అనేది సపరేట్గా వెళ్ళిపోతుంది. జ్యూస్, క్లియర్ జ్యూస్ మనకి గ్లాస్లో కలెక్ట్ అవుతుంది. ఆ తర్వాత కూడా పల్ప్ కూడా కొంచెం మీరు ఈ గ్లాస్లో కలుపుకొని తాగడం మంచిది. ఎందుకంటే ఫైబర్స్ అనేది మనకి చాలా ముఖ్యం. ఫైబర్స్ అన్నీ వెళ్ళిపోతే జ్యూస్ వాల్యూ ఏమి ఉండదు కాబట్టి ఫైబర్స్ కూడా ఉండాలి. అదే మీరు మిక్సీలో చేసుకున్నారనుకోండి, మిక్సీలో మొత్తం అన్నీ కలిపి పట్టేసిన తర్వాత సన్నని గుడ్డ లేదంటే సన్నని జాలి, మనం మంచినీళ్ళు వడపోసుకునే జాలిలో దీన్ని వడకట్టాలి. సో మొత్తం వడకట్టిన తర్వాత చివరికి హార్డ్లీ ఒక హాఫ్ టీ స్పూన్ పిప్పి మాత్రం మిగులుతుంది, గుజ్జు మాత్రం మిగులుతుంది. సో అది మీరు డిస్కార్డ్ చేయవచ్చు. మిగిలినంతా కూడా మీరు చక్కగా స్పూన్తోని కలియబెడుతూ ఉంటే అదంతా జ్యూస్లోకి వెళ్తుంది. సో ఇందులో ఎక్కువ లాస్ ఏమీ కాదు. సో జ్యూస్ అనగానే అయ్యో మాకు జ్యూసర్ లేదు కదా అని ఆలోచించాల్సిన పని లేదు. మీ ఇంట్లో ఉన్న సాధనాలతో మీరు రిఫ్రెషింగ్ హెల్దీ డ్రింక్స్ మీరు తయారు చేసుకోవచ్చు. ఆప్షన్స్ ఎక్కువగా ఉండాలి అని నేను ఆరెంజ్ అండ్ గ్రీన్ జ్యూస్ 2 చేశాను. ఒకటి, మీరు ఓన్లీ టొమాటోస్ అండ్ క్యారెట్ కలిపితే మీకు రెడ్ జ్యూస్ తయారవుతుంది. మీరు ఓన్లీ క్యూకంబర్ చేసుకుంటే గ్రీన్ జ్యూస్ రెడీ అవుతుంది. సో ఇక్కడ నేను 2 కలిపి చెప్పాను. అదర్వైజ్ మీరు సపరేట్గా తీసుకోవచ్చు, లేదు అంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఒకే జ్యూస్ లాగా కూడా తీసుకోవచ్చు. ఐ హోప్ యూ ఆల్ విల్ ప్రిపేర్ దిస్ జ్యూస్. ఖచ్చితంగా ఈ జ్యూస్ అందరూ ట్రై చేయండి. మీ అనుభవాలు కమెంట్ బాక్స్లో కింద మాతో షేర్ చేసుకోండి, సో దట్ అందరికీ కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ and share our channel. Thank you.